హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అయితే ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ఇంకైతే ఈ వీడియోలో వచ్చేసి మనం ధనత్రయోదశి రోజు ఎలాంటి పూజలు చేయాలి, నైవేద్యం ఏం పెట్టాలి, అసలు ధనత్రయోదశిని ఏ విధంగా పూజించుకోవాలి, మన ఇంట్లోకి ఏ వస్తువులు తీసుకొస్తే మనకు శుభకరం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసుకుందాము. అంటే సుత్తి లేకుండా అయితే చెప్పేస్తున్నానండి క్లారిటీగా మీకు. అనవసరమైన విషయాలన్నీ చెప్పకుండా అసలు క్లారిటీ, అసలు ఏం చేస్తే మంచిది, అసలు ఎలా చేసుకోకూడదు, ఏం చేయాలి, ధనత్రయోదశి రోజు అనేది మొత్తం చూసుకుందాము. ఇంకైతే మనకు అక్టోబర్ 20వ తేదీ దీపావళి వస్తుంది, అమావాస్య గడియలు, ధనత్రయోదశి, ఇవన్నీ మనం ముందు వీడియోలో అయితే చెప్పుకున్నాము. ఇంకైతే ఈరోజు ధనత్రయోదశి గురించి మాత్రమే చెప్పుకుందాం అండి. ఎందుకంటే అసలు ధనత్రయోదశి రోజు పూజలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటి, యమదీపం ప్రతి ఒక్కరు పెట్టచ్చా, యమదీపం ఏ సమయంలో పెట్టాలి, ఎవరు పెట్టాలని కూడా తెలుసుకుందాము. యమదీపం పెట్టడానికి ఏదైనా నియమాలు కావాలా అనేది కూడా చూద్దాము. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆస్తి పాస్తి, నగలు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి. వీటితో పాటు మనకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. అంటే మనం ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టేనండి. ముందు మాకు కావాల్సింది ఆరోగ్యమే కాబట్టి ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇంకైతే ఈ యమదీపం ఎలా పెట్టాలి, ముందుగా ధనలక్ష్మి పూజ ఎలా చేసుకోవాలి, ధనత్రయోదశి రోజు నిర్వహించవలసిన ఏంటి అనేది కూడా చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంకైతే మనకు చాలామందికి అనారోగ్యాలు, చాలామందికి కారణాల వల్ల ఏవేవో సమస్యలు అయితే ఉంటాయండి. ఇవన్నీ కూడా తొలగిపోవాలి, పెద్ద పెద్ద సమస్యలు కాకుండా చిన్నవాటితోనే పూర్తయిపోవాలనే దాంతో మనం ఈ యమదీపం అనేది పెట్టుకుంటూ ఉంటాము. అంటే మృత్యుదోషాలు, అకాల మరణాలు, ఇవన్నీ ఏ కుటుంబంలో సంభవించకూడదండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం కాబట్టి ఈ దీపం అయితే వెలిగించుకోవాలి. ఇంకైతే ముందుగా మనం ఈ ధనత్రయోదశి రోజు ధన్వంతుని పూజించాలి. ఎందుకంటే ధన్వంతుని ఆరోగ్య ప్రదాకుడు కాబట్టి మనం ముందుగా ధన్వంతుని పూజించుకోవాలి. ఈరోజు చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి ఇదే కారణం కాబట్టి మనకు ధన్వంతుని మనం పూజించడం చేస్తాము. ఇలా కాదు మాకు ధన్వంతుని ఇవన్నీ మేము చెయ్యము అంటే మనసులో కూడా మీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటారు, అలా కూడా పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ మేము చేయమండి, ఇప్పటిదాకా మాకు అలవాటు లేదు, కొత్తగా చెప్తున్నారంటే అలా ఏం లేదండి. మామూలుగా మీరు ఎలా అయితే దీపం పెట్టుకుంటారో అలాగే మనస్ఫూర్తిగా మొక్కుంటే సరిపోతుంది. ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటే చక్కగా చేసుకోవాలి, వీటి వల్ల నష్టం ఏమీ జరగదు. ఇంకా మనం దీపావళిని 5 రోజుల పండుగ కూడా పిలుస్తారు. వాటిలో ఫస్ట్ పండుగ ధనత్రయోదశి కాబట్టి ఈరోజు 18వ తేదీ అక్టోబర్ 18 శనివారం అంటే మనం ఈ విధంగా చేసుకుంటాము. ఆదివారం మధ్యాహ్నం వరకే మనకు త్రయోదశి తేదీ ఉంటుంది కాబట్టి ఈరోజు మాత్రమే చేసుకోవాలి. మంగళవారం మధ్యాహ్నం లోపల చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 12 లోపల చేస్తే సరిపోతుంది. కానీ ఇంకా మిట్ట మధ్యాహ్నం అలా చేస్తే బాగుండదు కాబట్టి ఈరోజు చేసుకుంటే చాలా మంచిది. ఈరోజే చేసుకోండి కుదిరిన వాళ్ళందరూ కూడా. ఇంకా ముందుగా అయితే మనం ఏం చేయాలనేది చక్కగా చూద్దాము. ఇల్లంతా పరిశుభ్రంగా చేసుకోండి. ఏ దానికన్నా కూడా ముందుగా ఇల్లునైతే శుభ్రం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేసి చాలామందికి ఉంటుంది. ఏదో మా పెట్టి తుడిచేసామన్నట్లు కాకుండా మనం నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు, పసుపు వేసారంటే మన ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. కాబట్టి చక్కగా ఉప్పు, పసుపు కలిపిన నీళ్ళతో, ఇంకా మీరు ఏదైనా లిక్విడ్ వేసుకుంటే ఓకే, ఇలా చేసుకుంటూ వచ్చారంటే మన ఇంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. కాబట్టి చక్కగా ఇలాగైతే ఇల్లు తుడిచేసి చక్కగా పూజ గదిని మొత్తం ఏర్పాటు చేసుకొని ముందుగా ఏం చేయాలంటే ముందుగా యమదీపం అనేది పెట్టాలండి. యమదీపం పెట్టేసాక కాళ్ళు చేతులు కడుక్కొని ధనలక్ష్మి పూజ అయితే చేసుకోవాలి. యమదీపం పెట్టము అనుకున్న వాళ్ళు మామూలుగా గుమ్మం బయట దీపాలు వెలిగి చేసుకుని తర్వాత పెట్టుకోవచ్చు. ఇంకా ఈరోజు ధనలక్ష్మి పూజ చేసుకునే వాళ్ళు ధనత్రయోదశి నవధాన్యాలు అయితే తెచ్చుకొచ్చుకోవాలండి. ఎందుకంటే బంగారం, వెండి ఇవన్నీ తీసుకొచ్చే స్తోమత ఉన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు. లేదు ఇవేమీ లేవు అనుకున్న వాళ్ళు నవధాన్యాలు కూడా తెచ్చుకోండి. నవధాన్యాలు అంటే చాలామందికి తెలుసో తెలియదు అండి, ఎందుకన్నా మంచిది ఇక్కడ చూపిస్తున్నాను. గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, మినుములు, ఉలవలు, ఈ 9ని నవధాన్యాలుగా పిలుస్తారు. ఇవి మనకు సూర్యుడికి, చంద్రుడికి, కుజుడికి, బుధుడికి, అలాగే గురువుకి, శుక్రుడికి, శనీశ్వరుడికి, అలాగే రాహుకేతువులకు సంబంధించినవి. ధాన్యాలన్నీ కూడా మనం పూజలో పెట్టి చక్కగా ఎలాంటి మా ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండకూడదు, సమృద్ధిగా ఇంట్లో ఉండాలనేసి సంకల్పంతో మనం ఈ పూజలో నవధాన్యాలను పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాము. తర్వాత ఈ నవధాన్యాన్ని ఏం చేయాలంటే ఇవి చక్కగా నీళ్ళలో కానీ ఎక్కడైనా వేస్తే ఆహారంగా వేసుకోవచ్చు. లేదంటే మీరే ఒక కుండీలో వేసి గడ్డి ఇచ్చి ఆ గడ్డిని ఆవుకి తిని పెట్టినా సరిపోతుంది. అంత టైము తీరిక లేదనుకున్న వాళ్ళు ఏదన్నా
పారే నీళ్ళలో కానీ ఎక్కడికన్నా ఇవి వేసేయచ్చండి. ఇంకైతే ఈరోజు యమదీపం ఎలా పెట్టాలి, ముందుగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తామర పూలు కూడా కుదిరితే తెచ్చుకోండి. ఇంకా ముందుగా ఇల్లంతా కూడా ఈరోజు సాంబ్రాణి వేసుకోండి. ఎందుకంటే మొట్టమొదటి పండగ దీపావళి రోజు మొట్టమొదటిసారిగా లక్ష్మీ కుబేరుల పూజ చేస్తున్నాం. మన ఇంట్లో ధన్వంతరికి అనారోగ్యం కలగకుండా ఈ పూజలన్నీ చేస్తాం కాబట్టి చక్కగా ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండకూడదంటే ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా అయితే మనం గడపనైతే శుభ్రం చేసుకోవాలండి. గడపని ఎప్పుడు నీట్‌గా ఎప్పుడు కూడా గడప ఈ పండగ రోజనే కాదండి, ప్రతిరోజు కూడా గడప కళకళలాడుతూ ఉండాలి. చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా మనం ఈ పూజకి ప్రత్యేకంగా మీ ఇష్టం వచ్చిన ముగ్గు ఏదన్నా వేసుకోండి. ఒక సైడు యమదీపం ఎలా పెట్టాలనేది చూద్దాం. ముందుగా అంతా శుభ్రం చేసుకున్నాక ఒక ముగ్గు వేసేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని తమలపాకులు లేదా పళ్ళెంలో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తమలపాకులు చక్కగా పెట్టేసుకొని దానిపైన కూడా కొంచెం పసుపు కుంకుమలు వేసుకొని చక్కగా ఈ ప్రమిదలు అయితే కొత్త ప్రమిదలు అయితే తెచ్చుకోండి. ఎందుకంటే మనం మన పాత ప్రమిదలు కూడా వాడచ్చు అంటారు, కానీ మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఇంత సంతోషంగా ఆనందంగా ఉండడానికి పూజ చేస్తాం కాబట్టి ఏదో ఒక మూల ఈ పాత ప్రమిదలు అన్న ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా కొత్త ప్రమిదలే తెచ్చుకోండి. తర్వాత ఈ తమలపాకులకు కూడా చక్కగా బొట్లు పెట్టేసుకొని నేనైతే లాస్ట్లో పెడదామనుకుని ఉప్పు వేసేసానండి. ఇది తర్వాత పెడతాను, ప్రాబ్లం లేదు. ఉప్పు వేసుకున్నాక దానిపైన కూడా కల్లుప్పు అనేది మీరు అప్పటికప్పుడు తెచ్చుకోవాలా లేదా పాత ఉప్పు వాడచ్చా అనేది, ఈ పాత ఉప్పు కూడా వాడచ్చండి. కొత్త తెచ్చుకునే వాళ్ళు ఉంటే తెచ్చుకోండి, లేదంటే మనం ఇంట్లో వాడతాం కదా ఆ ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఇంకా ఈ విధంగా ఉప్పు వేసుకున్నాక ఉప్పు అయితే కింద పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఉప్పు కింద పడితే గొడవలు వస్తాయని మా అమ్మ చెప్తా ఉండేది. అందుకనేసి ఉప్పు కానీ మనం కూరలో వేసుకునే సాల్ట్ కానీ కింద పడకుండా చూసుకోండి, చాలా ఇది గొడవలు వస్తాయంట. ఇంకా తర్వాత ఈ ఉప్పు పైన కొంచెం పసుపు అలాగే కుంకుమ వేసేసుకొని చక్కగా చూస్తున్నారు కదా, నేనైతే ఈ ముగ్గులు వేసుకున్నాను. ఈ విధంగా పసుపు కుంకుమలు వేసుకున్నాక మామూలుగా ప్రమిదలు అయితే ఇంట్లో ఎప్పుడు వాడద్దండి, కొత్తవి తెచ్చుకోండి. ఇంత సంతోషంగా చేస్తున్నప్పుడు కొత్త ప్రమిదలు ఒక ₹5 ₹10 మించి ఎక్కువ ఉండవు, ఆ ప్రమిదలు తెచ్చేసుకోండి. తర్వాత వాటికి కూడా చక్కగా పసుపు కుంకుమలు రాసేసుకొని 4 బొట్లు అయితే పెట్టాలండి. ఎందుకంటే ఈ యమదీపం పెట్టేటప్పుడు కానీ ఈ నాలుగు సైడ్లు ఇది బొట్లు అయితే పెట్టాలి. మామూలుగా మనం దీపారాధన గంటలంతా 3 బొట్లు పెడతాం కదా, కానీ యమదీపం పెట్టేటప్పుడు 4 బొట్లు అయితే పెట్టుకోవాలి. 4 సైడ్లు చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకుని 2 ప్రమిదలు అయితే తెచ్చుకోండి. ఒకటి కింద పెట్టేసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి దానిపైన మళ్ళీ వేరే కుంకుమ సేమ్ అలాగే చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని 4 బొట్లు అయితే పెట్టేసుకొని దానిపైన ఇంకో ప్రమిద అయితే పెట్టేసుకోండి. ఇంకా చాలామందికి డౌట్లు అయితే ఉంటాయండి. యమదీపం ఆచారాలు ఇవన్నీ ఉన్న వాళ్ళే పెట్టుకోవాలా, లేకపోతే ఎవరన్నా పెట్టుకోవచ్చు అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు అండి. దీనివల్ల నష్టం ఏమీ జరగదు. ఎందుకంటే ఈరోజు ధనత్రయోదశి మొట్టమొదటి పండుగ కాబట్టి మీకు యమదీపం అంటే ఆ పేరు వినంగానే భయమేస్తుంది, మేము పెట్టలేమనుకున్న వాళ్ళు మామూలుగా దీపాలు అయితే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇంకా మనం ముందుగా నూనె వేసేసి 6 ఒత్తులు తీసుకుని 2 చొప్పున ఏ సైడ్ వేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. ముందుగా అయితే తూర్పు సైడ్కి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తు, అలాగే ఉత్తరం వైపుకి 2 కలిపి ఒక సైడు, అలాగే దక్షిణం వైపుకి ఇది 2 ఒత్తులు కలిపి ఒక సైడ్, ఈ విధంగా 3 సైడ్లు దీపాలు అయితే వెలిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఏదన్నా ఏకహారతితో కానీ లేకపోతే అగరబత్తులతో కానీ దీపం అయితే వెలిగించుకోండి. ఈ విధంగా దీపాలు వెలిగించుకున్నాక ఏదన్నా నైవేద్యం కానీ బెల్లం ముక్క నైవేద్యం కానీ మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా పూజ చేస్తారు కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టినా కూడా సరిపోతుంది. ఈ విధంగా ఈ దీపం పెట్టడం వల్ల అకాల మృత్యు దోషాలు, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే క్లియర్ అవటం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ దీపం పెట్టేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దీపం ఎప్పుడు కూడా గుమ్మం బయట పెట్టాలండి, గుమ్మం లోపల పెట్టుకోకూడదు. అలాగే పూర్తి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు పెట్టకూడదు. ఒకవేళ అనారోగ్యంతో ఎవరన్నా ఉంటే వారికి సంబంధించి ఎవరన్నా పెట్టవచ్చు, కానీ అనారోగ్యంతో ఒళ్ళు బాలేని వాళ్ళు మాత్రం ఎప్పుడూ పెట్టకూడదండి ఈ దీపం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ దీపాలు చిన్నపిల్లల చేత అసలు పెట్టించద్దండి. ఇంటి యజమానులు కానీ ఇంట్లో ఎవరైనా పెట్టవచ్చు, కానీ చిన్నపిల్లల చేత అసలు పెట్టించద్దు. ఈ విధంగా యమదీపం వెలిగించాక కాళ్ళు చేతులు కడుక్కొనేసి ఇంకా మనం ఈ
కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళేసి మళ్ళీ ఇంకా మనం ధనలక్ష్మి పూజ అయితే చక్కగా చేసుకోవచ్చు. ఇంకా కార్తీక దీపాలు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. దీన్ని కార్తీక దీపాలు అని చాలామంది పిలుస్తారు. అలాగ కూడా అంటే ఈ రోజు నుంచి మనకు 5 రోజుల నుంచి ఇంకా పండగలే కాబట్టి ఇంకా కార్తీక మాసం వరుసగా దీపాలు పెడతాం కాబట్టి మొట్టమొదటిది కార్తీక దీపంగా కూడా అని పిలవచ్చు. కాబట్టి ఈ విధంగా పక్కన కూడా కుబేర ముగ్గు వేసుకొని నేనైతే 2 దీపాలు అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా ఎవరైతే ఈ యమదీపాన్ని పెడతారో వాళ్ళకి అకాల మృత్యు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహించి మనకు ఎటువంటి దోషాలు ఎటువంటివన్నీ కలగకుండా మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆచరించి చూడండి. ఇలా మేము చేయలేము అనుకున్న వాళ్ళు కూడా అంటే యమదీపం పెట్టము ఇలాంటి వాళ్ళు ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే మామూలుగా 2 పక్కల దీపాలు పెట్టుకొని చక్కగా పూలతో అలంకరించుకున్నా సరిపోతుంది. మీరు యమదీపం అని భయపడాల్సిన అవసరం లేదండి. ఇది మనకు వెలుగిచ్చే దీపమే కానీ మనమేమి క్షుద్ర విజులు ఇలాంటివి చేసేది కాదు. కాబట్టి ఇలాంటి ముందు ఆలోచన విధానం మార్చుకోండి. ప్రశాంతంగా మంచిగా చేసుకోండి, సంతోషంగా చేసుకోండి. భయపడుతూ డౌట్గా అయితే చేయొద్దు. డౌట్ ఉన్న వాళ్ళు అస్సలు చేయొద్దండి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీరు మామూలుగా మీకు నచ్చినట్లుగా ముగ్గు వేసుకొని ఇటుపక్క 2 దీపాలు గుమ్మానికి ఇటుపక్క 2 దీపాలు కూడా పెట్టేసుకుంటే ధనత్రయోదశి రోజు హ్యాపీగా మనం ఈ లక్ష్మీ పూజ అయితే లక్ష్మీ కుబేరుని పూజించినట్లయితే మన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి ఈ పూజ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏదన్నా తెలుసో తెలియకుండా ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే అందరూ మన వాళ్ళే కాబట్టి ఏదైనా తప్పు చేస్తే మీరు తప్పకుండా ఎక్స్క్యూజ్ చేస్తారనే నమ్మకంతో మీకు అందరికీ చెప్తున్నాను, అడుగుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. కార్తీక మాసానికి మంచి మంచి వీడియోలు అయితే వస్తున్నాయి. ఉసిరిక దీపం ఎలా పెట్టాలి ఇవి కూడా చాలా ఈజీగా పెద్దగా కాకుండా సింపుల్గా అసలు క్లారిటీతో చెప్తాను.